యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళంటే, కొడుకులకి ఆస్తినిస్తే కూతుర్లకి ఎవరు, కూతుర్లకి ఇస్తే కొడుకులకి ఎవరు. బైబిల్ చరిత్రలోకి మీరు వెళ్తే ఈరోజు భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కూడా మంచి తల్లిదండ్రుల్లాగా పిల్లల పట్ల వ్యవహరించాలి, నడుచుకోవాలి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనము. ఆ యోబు గారు నివసించిన దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు అని చెబుతూ, వారి తండ్రి అంటే ఎవరి తండ్రి? యోబు కుమారుల కుమార్తెల తండ్రి అయిన యోబు వారి అన్నదమ్ములు అయిన, అవునా, యోబు గారికి ముందు 10 మంది పిల్లలు చనిపోయారు. తర్వాత మరలా దేవుడు 10 మంది పిల్లలు ఇచ్చాడు. అందులో 3 ఆడపిల్లలు, 7 మగపిల్లలు. ఆ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. వారి తండ్రి అయిన యోబు గారు వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములను ఇచ్చెను, ఆస్తులను పంచాడట. కొడుకులకి ఆస్తులు ఇచ్చాడట, కూతుర్లకి ఆస్తిని ఇచ్చాడట. తన ఆస్తిని కూతుర్లకి కొడుకులకి పంచాడు. మరి ఈనాటి తల్లిదండ్రులు కొడుకులకి ఆస్తి ఇస్తే కూతుర్లకి ఎవరు, కూతుర్లకి ఇస్తే కొడుకులకి ఎవరు. అంటే ఒకరినొకలాగా ఈనాటి తల్లిదండ్రులు చూస్తుంటే, ఒకనాడు దేవుణ్ణి నమ్ముకున్న భక్తుడు ఏమంటున్నాడంటే, మీ తదనంతరం మీ ఆస్తి, మీ కడుపున ఆడపిల్ల పుడితే ఆడపిల్లకి, మగపిల్లడు పుడితే మగపిల్లడికి సమానంగా పంచిపెట్టండి, సమానత్వాన్ని తీసుకురండి, స్త్రీ పురుషులనే భేదం లేకన్నా అందరినీ ఒకలాగే చూడండి అని భక్తులు మొదలుకొని దేవుడు కూడా నెత్తు నోరు కొట్టుకొని మనుషులకు చెబుతున్నా, ఒకరినొకలాగా. అవునా? యాకోబు ఇస్సాకు భార్య ఎవరు? ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? రెబెకమ్మ. ఈ రెబెకమ్మ ఎలాంటిదంటే యాకోబును ప్రేమించింది. ఈయన అబ్రాం గారు కొడుకు పేరు ఏం పేరు? ఇస్సాకు గారు. ఈయన ఏం చేశారు? యాసావును ప్రేమించారు. 2 పిల్లలు పుడితే నువ్వొకరిని నేనొకరిని ప్రేమిస్తే అప్పుడు వాళ్ళిద్దరు ఏమనుకుంటారు? అయితే మా అమ్మ నా పార్టీ, మా నాన్న నా పార్టీ కాదు, మా అక్క పార్టీ అని అనుకోరా? పిల్లలిద్దరినీ ఒకేలాగా చూడాలని ఆనాటి తల్లిదండ్రులు చేసిన తప్పు ఏనాడు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల అలా ప్రవర్తించకూడదని బైబిలు గ్రంథము తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరికి చెబుతుంది. అలాగే యాకోబు చేసిన తప్పు మనం చేయకూడదని, తల్లిదండ్రులైన ఏ తల్లిదండ్రులు చేయకూడదని బైబిల్ చెబుతుంది. అవునా? ఒక్కసారి ఆదికాండంలోకి వెళ్దాం. బైబిల్ మంచి గ్రంథం అండి, మత గ్రంథం కాదండి, మనుషులను సరైన మార్గంలో నడిపించే గ్రంథం అండి, మానవ బ్రతుకులను దిద్దే గ్రంథం, కట్టే గ్రంథం, మంచిగా బ్రతకండి అని మనుషులకు సలహాలు సూచనలు ఇచ్చి నడిపించే గ్రంథం అండి ఇది. దీన్ని అర్థం చేసుకోవడం రాక తప్పుగా తీసుకుంటున్నారు. మంచి గ్రంథం అండి. ప్రపంచంలో ఏ తండ్రి కూడా చెప్పని ఒక మంచి గ్రంథం, ఆయన పేరే దేవుడు. మనలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ గ్రంథాన్ని రాశాడండి. మీ మేలు కొరకు ఇదంతా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అని మనకు చెప్తున్నాడండి. ఆదికాండము 7వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు యోసేపు మీద మిగిలిన అన్నదమ్ములు పగ పెట్టుకొనిరి. 3వ వచనం. మరియు యోసేపు, ఇజ్రాయేలు అంటే ఎవరు? యాకోబు గారు, ఇస్సాకుకు పుట్టిన 2వ కొడుకు. అవునా? ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబుకు చాలామంది కొడుకులు పుట్టారు. యాకోబు గారికి
ఇజ్రాయేల్ అన్న యాకోబు అన్న ఒకటే పేరు. ఇజ్రాయేలీల అన్న దగ్గర మీరు యాకోబు అని పెట్టి చదువుకోవాలి. యాకోబుకి ముసలితనంలో పుట్టిన కుమారుడి పేరే యోసేపు గారు. కాడ చివరను పుట్టాడని, వృద్ధాప్యంలో ఉండేటప్పుడు పుట్టాడని అందరు కొడుకుల కంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించాడట. తండ్రి అనేవాడు పిల్లలందరినీ ప్రేమించాలి. తండ్రి అనేవాడు ఎలా నడుచుకోవాలో బైబిల్ చెప్పింది. అవునా? దాన్ని ఏంటారు, ఫాదర్స్ డే రోజు ఇలాంటి ప్రసంగాలు చేయాలి, మదర్స్ డే రోజున ఇలాంటి ప్రసంగాలు చేయాలి. ఫాదర్స్కి మార్పు రావాలి, మదర్స్కి మార్పు రావాలి. మదర్స్లోను ఫాదర్స్లోను మార్పును తీసుకొచ్చే గొప్ప దేవుడు యేసు ప్రభువు. అందుకే యేసు ప్రభువుకి అభిమానులు ఉన్నారనమాట, విశ్వాసులు ఉన్నారు, భక్తులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఏ దేవుడికి ఏ మనిషికి లేని ఆయన ఏమంటారు, వెనక నడిచేవారిని ఫాలోవర్స్ అంటారా? అంతమంది ఫాలోవర్స్ యేసు ప్రభుకు ఉన్నారు. ప్రపంచంలో ఏ మనిషికి ఇంతమంది లేరు, అసలు దేవుడికి లేరు. దేవుళ్ళుగా పేరుగాంచిన ఎవరికి కూడా ఇంతమంది వెనకాతలు నడిచేవారు లేరు. అంత గొప్ప దేవుడు యేసు ప్రభు. చదువుకుందాం. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించును. ఎంత తప్పు చేశాడో యాకోబు. మనందరికంటే యోసేపుని దేవుడు ఇది మన నాన్న ప్రేమిస్తున్నాడని కోపం తెంచుకున్నారు. పోనీ బట్టలు అందరికి ఒకేలాంటివి కొన్నా బాగున్ను, పోనీ ఖరీదైన అందరికీ కొంటే బాగున్ను. యోసేపుకు ఒక ప్రత్యేకమైన డ్రెస్ని ఇచ్చాడట. ఇదంతా అన్నదమ్ములు చూస్తున్నారనమాట. చూసేసి పగ పెట్టుకున్నారు. ఆ దేవుడు కృపను బట్టి అందరికీ మేలు చేయటానికి అన్నదమ్ముల చేతుల్లో నుంచి విడిపించాడు. కానీ వాస్తవంగా అయితే యోసేపు ఎప్పుడో చచ్చిపోవలసింది, ఐగుప్తులోకి రాకముందే అన్నదమ్ముల చేతుల్లోని చావలసింది. ఏబేలు కయోని చేతులు ఎలాగైతే చచ్చిపోయాడో అలాగే, అవునా, అలాగే యోసేపు కూడా సొంత అన్నదమ్ములే చంపవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? కారణము తండ్రి చూపించిన ఒకరి పట్ల ఒకరి పక్షపాతాలు అనేవి ఏ తండ్రి ఏ పిల్లల మీద చూపించకూడదు. పక్షపాతాలు చూపిస్తే అన్నదమ్ముల మధ్య, సహోదరుల మధ్య విరోధాన్ని, పగలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది.